ఈరోజు హైదరాబాద్ సిటీలో మీరు పెరిఫెరీ డెవలప్ అయింది, కానీ రియల్ హైదరాబాద్ జూబ్లీస్ లాంటి ప్లేస్, జూబ్లీస్ కాన్స్టెన్సీ కానీ జూబ్లీస్ ఏరియా దీంట్లో లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏరియా, మీ ఏరియా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు, కానీ ముందుకు పోతే మన స్లమ్స్ ఉన్నాయి. ఆ స్లమ్స్తో మన పాదయాత్ర పోతుంటే స్ట్రీట్ లైట్స్ లేవు, దాంట్లో మనకు రోడ్లు లేవు, మ్యాన్ హోల్స్ ఓపెన్గా ఉన్నాయి. కొన్ని మ్యాన్ హోల్స్ అయితే అసలు ఓపెన్ కూడా వాసన వస్తుంది బయటికి, వాన పడితే ఫ్లడ్డింగ్ ఉన్నది పైది. నేను అడిగాను, ఎందుకే బాబు మ్యాన్ హోల్ తీసేశారంటే, సరే వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ పోవడానికి మీరు తీసేసినాం సార్, మన ఇక్కడి నుంచి మాకు ప్రాబ్లం ఉంటుంది, అది పెడితే ఇంకా ఇది అయిపోతుంది సార్ అన్నాడు. సో వాళ్ళు మ్యాన్ హోల్ ఓపెన్ చేసి క్లీనింగ్ చేసి కొద్దిగా ముందు పోవడానికి చేశారు. అంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు రారు, వీళ్ళే చేసుకోవాలి, లోకల్లో చేసుకోవాలి. ఇటువంటి అనే సివిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ వాట్ టుడే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది లోకల్ ప్రాబ్లం. సెకండ్ ఇష్యూ ఏంటంటే, ఈరోజు మనం ఒక కాంగ్రెస్ ఒక అభ్యర్థి ఉన్నాడు, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఉన్నాడు. యూ హ్యావ్ గివెన్ ఆల్రెడీ ఆపర్చునిటీ టు కాంగ్రెస్ ఎర్లియర్ అండ్ యూ ఆల్రెడీ గివెన్ స్టేట్. బీఆర్ఎస్ ఇచ్చారు, గివ్ ఏ ఛాన్స్ టు అస్. ఇంగ్లీష్లో సామెత ఉంది, హర్డ్ సాంగ్స్ ఆర్ స్వీట్ బట్ దోస్ అన్హర్డ్ ఆర్ మోర్ స్వీటర్. సో యూ ఆర్ నాట్ టెస్టెడ్ అస్ యాజ్ ఫర్ ఎస్ ఎమ్మెల్యే ఇస్ కన్సర్న్. ఒక అవకాశం ఇవ్వండి, సీ హౌ వీ విల్ బి రెస్పాన్సివ్ టు యువర్ ప్రాబ్లమ్స్. ఇది మీరు చెప్పదలుచుకున్నాం మా క్యాండిడేట్ గురించి కానీ మా గురించి కానీ. మా ఫాదరు ఒక ఫ్రెండ్ ఉండే, ఎప్పుడు లైటర్ వేయని చెప్తూ ఉంటాను. లాంగ్ టైం ఆయన, మా ఫాదర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండే, తన ఫ్రెండ్ ఒక ఆయన ఐఐటి నుంచి ఆయన ప్రొఫెసర్ వచ్చాడు. సో మై ఫాదర్ వాజ్ స్పీకింగ్ టు హిమ్ అండ్ ఆస్కింగ్ హిమ్, ఏమైనా బాబు మీ ముగ్గురు పిల్లలు ఉండే కదా, ఏం చేస్తున్నారని. సో ఆయన చెప్పాడు, మా పెద్ద అబ్బాయి చాలా ఇంటెలిజెంట్, మనము మా ఐఐటి చదువుకున్నాడు, వాడు కూడా ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. మరి రెండో అబ్బాయి ఉండాలి కదంటే, రెండో అబ్బాయి ఎయిమ్స్లో డాక్టరు అన్నాడు. మరి మూడో అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే, ఇట్లా ఆలోచించుకొని వాడికి అంతా పాడలవాట్లు ఉన్నాయి, చెడలవాట్లు ఉన్నాయి, జైలుకు పోయి వచ్చిన వెంట గూండాలతో తిరుగుతాడు, వాడిని రాజకీయాలు పంపారనుకుంటున్నాను అడిగాను. సో ఈ రకమైనటువంటి పరిస్థితి రాజకీయాలు రావాలి. వీ నీడ్ గుడ్ పీపుల్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో. గుడ్ పీపుల్స్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేది ఈరోజు జూబ్లీస్ ప్రజలు అది ఆ తీర్పు ఇవ్వకూడదు. ఎందుకంటే హూ ఆర్ సూటెడ్ ఫర్ పాలిటిక్స్ అంటే దోస్ హూ కెన్ బి రెస్పాన్సిబుల్ టు ద పీపుల్స్ ఇష్యూస్. డబ్బు ఉన్నదనో, మ్యాన్ పవర్ ఉందనో, మజిల్ పవర్ ఉందనో, మనీ పవర్ ఉందనో వాళ్ళు కాదు కదా పాలిటిక్స్ నడిపేది. పాలిటిక్స్ నడపాల్సింది ఇంటలెక్చువల్స్, పాలిటిక్స్ నడపాల్సినది ఎడ్యుకేటెడ్ పీపుల్, పాలిటిక్స్ నడపాల్సింది పాలిష్ పీపుల్. ఇల్లిటరేట్స్ కూడా జర పాలిష్ పీపుల్. చాలామంది మనకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇల్లిటరేట్ పొలిటీషియన్స్ ఉన్నారు, లేదని కాదు, కానీ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ఆర్ట్. అటువంటి ఒక పొలిటికల్ సిస్టమ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఈరోజు జూబ్లీస్ ప్రజలకు ఒక అవకాశం వచ్చింది టు షో టు పీపుల్ that we will not be influenced by money power, we will not be influenced by muscle power, but we will vote for development. ఇది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎజెండా. మోదీ గారు ఏం చేశారో అది చేశారో వాళ్ళు చెప్పారు. వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ఇంటరాక్ట్ టు వాట్ వీ హ్యావ్ డన్ అనేది. కానీ వన్ థింగ్ ఐ కెన్ డెఫినెట్లీ టేక్ దట్ ది లాస్ట్ 12 years ఆఫ్ మోదీస్ రూల్, థర్డ్ టైమ్, there is not even a single incident of corruption. ఇట్ ఈస్ ఎ నాన్ కరప్ట్ గవర్నమెంట్ ఇన్ సెంటర్. మోదీ గారు చేసినటువంటి ఒక పెద్ద గొప్ప పని భారతదేశానికి. అంతకుముందు 2G స్కామ్లు, 3G స్కామ్లు, సబర్బన్ అంబులెన్స్ స్కామ్లు, హెలికాప్టర్ స్కామ్లు, ఇవి అన్ని రకాలైనటువంటి స్కామ్స్ మనం చూసినాం మనం. కాబట్టి ఆ స్కామ్స్ అన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు మనకు ఉన్నటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాము. ఈ యొక్క పరిస్థితిలో ఈరోజు యూ హ్యావ్ గాట్ అన్ ఆపర్చునిటీ అండ్ ఓట్ ఏదైతే ఉందో, బ్యాలెట్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్. సో కాబట్టి వీ ఆల్ బిలీవ్ ఇన్ బ్యాలెట్స్. సో కాబట్టి ఆ బ్యాలెట్ మీరు వచ్చినప్పుడు డెఫినెట్గా బీజేపీకి ఓటే అని చెప్పి మీకు కోరుతున్నాను.